అంటే మనకి నెగిటివ్ ప్రచారం వల్ల గానీ ఆంధ్రప్రదేశ్‌కి ఒక అద్భుతమైన ఆస్తి ప్రిపేర్ అయినట్టు. ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఏమన్నా నడుస్తుంది ఈ విషయం. ఎందుకంటే అందులో వాళ్ళు అన్న ఒక మాట కూడా ఇదేదో భారత్‌కి గిఫ్ట్ ఇద్దామని ఏదో ఓకే. వాళ్ళ విమర్శ ఎలాగైనా చేయొచ్చు అనుకోండి. ఇప్పుడు రాజధాని మేము ఇక్కడ షిఫ్ట్ చేసేస్తున్నాం, ఇంకా అక్కడ ఎటువంటిది ఉండదు అన్నప్పుడు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతింటాయేమని ముందు జాగ్రత్తగా ఈ తరహా ప్రచారం ఏమన్నా మొదలు పెట్టారు. మనకు ఆంధ్రాలో ద్వేష రాజకీయమే నడుస్తుంది. ఎవరినైనా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలా, వాళ్ళ కుటుంబాలని బద్నాం చేయాలా, భయపెట్టేయాలా, వణికించాలి, అందులో భాగం తప్పించి ఇంకేముండదు. ఒక రకంగా ఇది నిరుపయోగంగా వదిలేస్తారా టీడీపీ ఉద్దేశం? అదే వదిలితే అలా చూడాలి అదేం చేస్తారని. నేను అనుకోవడం ఏ టూరిజం వాళ్ళకు అద్దెలకి ఇచ్చుకోమని ఇస్తారేమో అనుకుంటున్నాను. అంటే అలా చేసినప్పుడు ఒక 500 కోట్లు దుర్వినియోగమే కదా, వచ్చేస్తాయి డబ్బులు. ఇప్పుడు ఏ పెళ్లిళ్ళో పేరంటాలు పెద్ద పెద్ద ఫంక్షన్స్ పెట్టాను. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా వస్తుంటారు కదా, సాఫ్ట్వేర్ వాళ్ళు కేరళలో వేరళాలు ఎట్టండి పోతా ఉంటుంటారు ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ రెండర్ ఆయన అంటే అద్భుతమైన ఛాన్స్ అది. ఇప్పుడు మనం తాజ్ నోవాటెల్ వాటితో పోల్చుకుంటే ఇది హ్యాపీ కదా, బీచ్ కనబడతా ఉంటుంది. అలాంటి లుక్ ఎంత కోరుకుంటారు ప్రతి ఒక్కరు. అవును రైట్. చూద్దాం. మొత్తానికి ఇది నిజంగా జగన్ జల్సా బిల్డింగ్ అని అనుకోవాలా? జల్సా కోసం ఆయన కట్టుకున్నారా? ప్రభుత్వ భవనమే వాళ్ళు చెప్తున్నది. దీన్ని వాడతారా వేరే రకంగా, లేదంటే అలా వదిలేస్తారా? 500 కోట్లకి సంబంధించి ఎవరు రెస్పాన్సిబిలిటీ? చూద్దాం రేపు పొద్దున్న టీడీపీ ఏ నిర్ణయం తీసుకోవడానికి ఈ ప్రచారం తీసుకొచ్చిందో ఆ ఫోటోలు బయట పెట్టింది అనేది.